మాటలు రానివాడే కాదు, మనీ లేనివాడు కూడా లైఫ్లో చాలా సందర్భాలలో మౌనంగా ఉండాల్సి వస్తుంది. నిద్రపోనివని, సర్దుకుపోనివని ఆలోచనలు యుద్ధంతో సమానం. గుడి ఎంత అందంగా ఉన్నప్పటికీ, ఇల్లు ఎంత విశాలంగా ఉన్నప్పటికీ అక్కడ దేవుడు, ఇక్కడ అమ్మ లేకపోతే రెండూ వ్యర్థమే. మౌనంగా ఉండడమంటే మాట్లాడే ధైర్యం లేకపోవడం కాదు, వాదించడం ఇష్టం లేక. నీవు ఎవరికోసం ఏడవకు. నువ్వు ఏడ్చినంత మాత్రాన వాళ్ళు నీవారు కారు. నీవాడు అయితే నిన్ను ఎప్పటికీ ఏడిపించరు. నీ అదృష్టం బాగుంటే పులి కూడా నిన్ను నాకి వదిలిపెట్టేస్తుంది. నీ అదృష్టం బాగుండని రోజుదారిన పోతున్న గొర్రె కూడా నిన్ను కొమ్ములతో పొడిచి చంపేస్తుంది. పోరాడవలసి వస్తే సింహంతో పోరాడండి. ఓడినా చివరికి వీరుడిగా మిగులుతారు. బురదలో దోర్లే పందితో పోరాడకండి. వంటి నిండా తరువాత దురద మాత్రమే మిగులుతుంది. వర్షం కురిసి వెలిసాకే ప్రకృతి మరింత అందంగా ఉంటుంది. జీవితం కూడా అంతే. కష్టాలు, సమస్యలు దాటాకే జీవితం సంతోషంగా ఉంటుంది. నీ జీవితంలో నీకు ఎదురయ్యే వారంతా నీ గురువులే. మంచివాళ్లు పాఠం నేర్పుతారు, చెడ్డవాళ్లు గుణపాఠం నేర్పుతారు. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనల్ని అయినా మంచి వైపుకు మళ్లిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనల్ని కలుషితం చేస్తుంది. కష్టాలు అందరికీ ఉంటాయి, కానీ అందరికీ ఉన్న కష్టాలు ఒకేలా ఉండవు. కొందరు తమ కష్టాలను కన్నీటితో చెబుతారు, మరికొంతమంది చిరునవ్వుతో కప్పేస్తారు. గాయం గట్టిగా తగిలినప్పటినుంచి మనసు మెత్తగా ఉండడం మానేసింది. ఈ లోకంలో ఉన్న చీకటంతా ఒక్కటైనా అగ్గిపుల్ల వెలుగును దాచలేదు. అలాగే నీ లక్ష్యానికి కృషి తోడైతే నీ ఆత్మవిశ్వాసం, విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఈ సొసైటీలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం. సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది, పోగొట్టుకోవడానికి మాత్రం క్షణం చాలు. లైఫ్లో గెలవాలి అనుకున్నప్పుడు కష్టం మొదలవుతుంది. ఎలాగైనా గెలవాలి అనుకుంటే మోసం మొదలవుతుంది. చీటికి మాటికి మన మీద అలిగి గొడవపడే వాళ్ల మనసు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. అర్థం చేసుకోవాలే కాని అలాంటి వాళ్లతో బంధం చాలా అద్భుతంగా ఉంటుంది. సింహంలాగా జీవించండి. ఎందుకంటే నోరులేని మేకల్ని బలి ఇస్తారు, కానీ సింహాన్ని బలి ఇవ్వరు. గుర్తుంచుకోండి, నీవు ఇష్టపడే వాళ్ళు నిన్ను మోసం చేస్తే కుమిలిపోకు. ఎందుకంటే అతిగా నమ్మి ఇష్టపడటం నీ తప్పేనని తెలుసుకో. ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.